హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చే 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్లోనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఒక్కొక్క కార్డుదారుడు 3 సార్లు వేలిముద్ర వేయాలా లేక ఒక్కసారి వేయాలా అనేది, అలాగే బియ్యంతో పాటు ఇంకా ఏమేమి ఇస్తారనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలాగా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. దీనికి ముఖ్య కారణం మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. ఇక తెలంగాణలో గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల బియ్యం అయితే ఇస్తున్నారు. తెలంగాణలో 3 నెలల కోట ఒకేసారి ఇస్తుండటంతో ఒక కుటుంబంలో ఒకవేళ 4 సభ్యులు ఉంటే 72 కిలోల బియ్యము, అలాగే 5 సభ్యులు ఉంటే 90 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక 3 నెలల బియ్యం కోట ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు కూడా తగ్గడంతో పాటుగా హమాలీ కూలీలకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక 3 నెలలకు సంబంధించి ఒక్కొక్క కార్డుదారుడు 3 సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. దీనికి తోడు సర్వర్ సమస్యలతో ఒక్కొక్క కార్డుదారుకి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు సమయం పట్టే అవకాశం అయితే ఉంది అని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. 3 నెలల కోటాను ఒకేసారి ఇవ్వడం వల్ల సాఫ్ట్వేర్ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు అయితే చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. లబ్ధిదారులు ఒకేసారి వేలిముద్ర వేస్తే 3 నెలల కోట డ్రా అవుతుందా లేక 3 సార్లు వేయాలా అనే అంశం పైన కూడా కసరత్తు జరుగుతోంది. ఏప్రిల్ 1 నాటికి సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తి చేసి పంపిణీ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. అలాగే ఈ 3 నెలల బియ్యంతో పాటుగా మనకి ప్రతి నెల ఇచ్చే విధంగా చక్కెర కానీ, గోధుమలు కానీ, అలాగే రాగి పిండి కానీ ఇలాంటివి కూడా మనకి ఒకేసారి ఇస్తారా ఇవ్వరా అని ఇంకా దాని గురించి సమాచారం అయితే రాలేదు. రేపు మనకి రేషన్ ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు వీటితో పాటు అవి ఏ విధంగా ఇస్తున్నారంటే 3 కిలోలు ఇస్తారా లేకపోతే ఒక్కొక్క కేజీనే ఇస్తారా అనేది వివరాలు కూడా మనకు తెలుస్తుంది. రేపటి వీడియోలో మనం దీని గురించి కూడా పూర్తిగా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.